రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అడుగులు పడుతున్నాయి. జెలెన్స్కీతో వైట్ హౌస్లో భేటీ అయిన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ మధ్య సమావేశానికి అమెరికా ఏర్పాట్లు చేస్తుందని ట్రంప్ ప్రకటించారు. సుమారు 4 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంతో ప్రజలంతా అలసిపోయారన్న ట్రంప్ రష్యా, ఉక్రెయిన్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని అన్నారు. కాల్పుల విరమణ కాదని శాంతి ఒప్పందం జరగాలని ట్రంప్ ఆకాంక్షించారు. 12 ఏళ్ల కింద రష్యా ఆక్రమించుకున్న క్రిమియాను ఉక్రెయిన్ మర్చిపోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్కు భద్రత కల్పించే అంశంపై ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్తో చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు జెలెన్స్కీ. భద్రతా హామీలతో సహా పలు కీలక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయని వివరించారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చరిత్రలో నిలిచిపోతాయని EU నేతలు అంటున్నారు. జెలెన్స్కీతో చర్చలు ముగిసిన వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చర్చల సారాంశాన్ని పుతిన్కు వివరించారు.